ప్రాంతంలో ఇలాంటి రెవెన్యూ సమస్య ఉంది, రెవెన్యూ సమస్య మీరు పరిష్కరించాలి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య, ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కాబట్టి సమయం పడుతుంది, సమయం తీసుకోండి అని చెప్పాను. దాని తర్వాత నేను ఈ సుపరిపాలన వస్తా అన్నప్పుడు రామరాజు గారు పట్టుబట్టి మా షరీఫ్ గారితో, ఎందుకంటే షరీఫ్ గారి పేరు చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే షరీఫ్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి. వారు లేకపోతే ఈ రాష్ట్రంలో ఈరోజు రాజధాని ఉండేది కాదు, వారు లేకపోతే ఈ రాష్ట్రం అతలాకుతలం ఉండేది. ఆ రోజు వారు ఆ నిర్ణయం అంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని, సమాజాన్ని త్యాగం చేసిన రైతులందరినీ కూడా కాపాడే విధంగా ఆ రోజు కౌన్సిల్ చైర్మన్గా వారు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా అద్భుతమైన నిర్ణయం. రాబోయే తరాల కోసం ఎలాగైతే ఈ కుటుంబ ప్రభుత్వం కష్టపడతా ఉందో దాంట్లో పునాది ఆ రోజున వారు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. షరీఫ్ గారు ఇదే కాళీపట్నంకి రావాలి అంటే నాకు కూడా సంతోషం వేసింది. తప్పకుండా వస్తా, తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత పరిపాలకులు అవ్వచ్చు, ఇంకా ముందు కూడా కొన్ని జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల చాలా భూ సమస్యలు ఉన్నాయి. 14 ముందు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి, 19 తర్వాత ఇంకో రకమైన సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 1924 చెప్పాను, నేను పోరాటం చేశాను. దానికంటే ముందు పోతే 2014 మనం ఎవ్వరం కూడా కోరుకోలేదు ఈ రాష్ట్రం విభజన జరగాలని చెప్పేసి. కానీ ఒక ప్రాంతీయ ప్రీతితో కొందరు పోరాటం చేస్తే వాళ్ళకి తెలంగాణ ఇచ్చాం. మనకి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ ఆంధ్ర ప్రాంతం ఉంది. కానీ అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తూ అమరావతితో పాటు ఈ రాష్ట్రం అంతటా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, మంచి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయం ఎక్కువ మాట్లాడాలి, ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా చాలా గ్రహించాలి. ఎందుకంటే 2019లో అబద్ధాలకు పునాదులు పుట్టినటువంటి పార్టీ మాటలు నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చారు. 2019-24లో 5 సంవత్సరాల వ్యవధిలో ఈ రాష్ట్రం 40 సంవత్సరాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ 40 సంవత్సరాల వెనుకబాటుతనాన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి అని చెప్పేసి ఎంతో కష్టంతో ఆ రోజు కూటమి ఏర్పాటు పడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ఆశీస్సులు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు చేశారు. కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా వారు జంకలేదు. అప్పటి ముఖ్యమంత్రి పైన ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర సమస్యల పైన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉండి రాష్ట్రంలో అందరినీ కూడా చైతన్యపరిచి 2024లో అఖండమైన మెజార్టీ మీ అందరూ ఆశీస్సులతో, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 93% మ్యాండేట్, చరిత్రలో ఏ పార్టీకి ఎవరు ఇవ్వలేదు, ఏ కూటమి కూడా ఇవ్వలేదు. అలాంటి మ్యాండేట్ మీరు ఇచ్చారు. అలా ఇచ్చారని చెప్పి మేము ఇంట్లో కూర్చోలేదు. తప్పకుండా పేద ప్రజలు ఎవరైతే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంతర్మదనం పడుతూ ఏం చేస్తే బాగుంటుందో, ఎలా అయితే మనం మాట ఇచ్చామో సూపర్ 6 అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఒక తప్పతో మొట్టమొదటి రోజునే జూన్ 14 రోజున ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే మెగా డిఎస్సి అవ్వచ్చు, అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, మరి ముఖ్యంగా మీ అందరినీ కూడా భూ హక్కులు అందించే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి దాన్ని రిపీల్ చేసేటువంటి పరిస్థితి, అందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి తప్పగా పనిచేస్తాను, 20 లక్షల ఉద్యోగాలకి ఇప్పించాలని చెప్పేసి ఈ రోజుకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చారు. 10 లక్షల ఉద్యోగాల దాకా వస్తూ ఉన్నాయి, రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా మీకు ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. పక్క జిల్లాల్లో అవ్వచ్చు, హాస్టల్ మిట్టల్ లాంటి ఉద్యోగం వస్తే మన యువతకి ఉపాధి కలుగుతుంది. ఒక మంచి ఆలోచన. ఎందుకంటే 1924లో ఎవరైతే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చి అందరూ కూడా ధర్మేశారు. మీరు చూడాలి, అనంతపురం ప్రాంతంలో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఎక్కడ 1 కోటి రూపాయలు అయిందంటే కియా లాంటి ఒక పరిశ్రమ వచ్చింది కాబట్టి అది సాధ్యమైంది. వాళ్ళని కూడా తరలించే పరిస్థితి చేశారు. అంటే మీ గురించి ఆలోచన లేదు, రాష్ట్రం గురించి ఆలోచన లేదు వాళ్ళకి. కేవలం వాళ్ళ అనువాయులు ధనార్జన మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేదవాళ్ళు తప్పకుండా సమయానికి తినాలి, సమయానికి నిద్రపోవాలి, అంటే ఆరోగ్యవంతంగా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారు. అందుకనే పెద్దలు చెప్పినట్టుగా పెన్షన్ మీ ఇంటికి వచ్చి 1వ తారీఖునే పేదల సేవలో అని చెప్పేసి కార్యక్రమం చేసి మీకు ఇంకొక విషయం చెప్పాలి. 13 నెలల్లో ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళింది 57 సార్లు. అంటే
ఒక్క సంవత్సరం ఒక నెలలో 57 సార్లు ఇలా దాంట్లో 37 సార్లు ప్రజాహిత కోరి కార్యక్రమాలు చేసుకుంటూ ఇది పేద ప్రజల సేవలు అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, స్వచ్ఛాంధ్ర 3వ శనివారం అవ్వచ్చు, ఇతర గవర్నమెంట్ కార్యక్రమాలన్నీ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చి 37 సార్లు వెళ్ళారు. మిగతా 20 సార్లు ఇప్పుడు మీరు ఓవర్ఫ్లో అవ్వచ్చు, ఇక్కడ ఫ్లెక్స్ వస్తే అవ్వచ్చు. అంటే 57 సార్లు ఒక సంవత్సరంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రజల మధ్యలో ఉన్నారు అంటే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు అంటే అది ఈ కూటమి యొక్క చిత్తశుద్ధి అని తెలియజేస్తా ఉన్నారు. మిత్రులు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఒక విజన్, పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవతా దృక్పథం, మోడీ గారి యొక్క ఆశీస్సు, ఈ మూడు కలిసి ఈ రాష్ట్రాన్ని తప్పకుండా రాబోయే అగ్రస్థానానికి తీసుకెళ్ళాలని తపనతో వీళ్ళు పనిచేస్తున్నారు. ఒకటి ఈ ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు ఉంటాయి. రాబోయే తరాలకు మంచి జరగాలని చెప్పేసి ఒక రాజనీతజ్ఞుల్లాగా వీళ్ళు కూర్చుని తప్పకుండా భావి తరాలు బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఒక కార్యాచరణతో, ఒక విజన్తో ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ కార్యాచరణ ఒకటి ఆలోచన రావాలి, దాని కార్యాచరణ రూపకల్పన చేయాలి, దాన్ని ఆచరించాలి. అది నాయకుడి లక్షణం. ఇవన్నీ కూడా ఈ నాయకుల్లో కనపడతా ఉన్నాయి. అందుకనే ప్రతి కార్యక్రమం కూడా క్షేత్రస్థాయిలో చూస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక తప్పు జరగట్లేదు విద్యా వ్యవస్థలో. ఒక విద్యావంతుడు ఆ శాఖకి మంత్రి అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద మంచి కిట్స్ ఇచ్చారు. ఇప్పుడే పిల్లలు వచ్చారు, అద్భుతమైన డ్రెస్సులు వేసుకున్నారు. వారికి కరికులంలో ఒక విలువలతో కూడినటువంటి కరికులం పెట్టి కేజీ నుంచి పీజీ దాకా అన్ని మార్పులు చేసి ఒక మంచి పునాది వేసి తీసుకెళ్తా ఉన్నారు. అలా డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్నం భోజనం, అట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు టీచర్లకు కూడా గౌరవం వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. కొందరు టీచర్లు బాధపడుతూ ఉండొచ్చు, వర్క్ లోడ్ కొంచెం పెరిగిందని. కానీ ఇక్కడ ఆనందపడాల్సిన విషయం ఏంటంటే టీచర్లు వాళ్ళు చేస్తుంది వారి పిల్లలకి సేవ తప్ప వేరే పని గత ప్రభుత్వం లాగా తీసుకెళ్లి వైన్ షాప్ బయటనో ఇంకొకడో మేమాత్రం ఈ ప్రభుత్వం పెట్టదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కేవలం మేము గౌరవిస్తాం, టీచర్లను గౌరవిస్తాం, విద్యా వ్యవస్థకి గౌరవిస్తాం, ఇంకా మెరుగైన విద్యా వ్యవస్థకి మాతో పాటు మీరు కూడా కలవండి అని చెప్పేసి ఒక విధానంతో గౌరవ్ లోకేష్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టి అన్ని పునాదులు వేసి అన్ని కూడా పూర్తి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి అని చెప్తే తెలియజేస్తాను. నేను క్యాబినెట్ లో కూడా మళ్ళా మాట్లాడుకున్నాం. ఇంకెక్కడెక్కడైతే గ్రామాల్లో రోడ్లు లేవో, ఎక్కడెక్కడైతే నీళ్లు లేవో, అప్పుడు చెప్పారు పెద్దమ్మ గ్రామాల్లో మాకు నీళ్లు సమస్య ఉంది అని. ఈ రాష్ట్రం అంతటా కూడా జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి తప్పనతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఇది కూడా తెలియాలి, జల జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క అద్భుతమైన స్కీమ్. దాన్ని కూడా వాడుకోలేదు గత ప్రభుత్వం. 1% స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 1% సగం వాళ్ళు ఇస్తారు. అంటే ఆ సగం 50% మన దగ్గర లేకపోతే లోన్ కూడా ఇస్తారన్నా కూడా గత ప్రభుత్వం గత పాలకులకి మన పట్ల ఎక్కడ కూడా ప్రేమ లేదు కాబట్టి కేవలం వారికి డబ్బులు ఆర్జించే మద్యం మీద శ్రద్ధ పెట్టారు. కానీ పేదలకు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచించలేదు. 40,000 కోట్లు ఉంటే 2,000 కోట్లు మాత్రమే వాడారు. అది టైం ల్యాప్స్ అయిపోతుంటే తప్పకుండా మళ్ళా కేంద్రం నుంచి ఒప్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి 2 సార్లు వెళ్ళారు. అది మనం గ్రహించాలి. ఎవరు మన కోసం ఇతర గౌరవం కోసం పనిచేస్తా ఉన్నారని. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయిలో నిలిచే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దానికి కూడా కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అలా ప్రతి శాఖలో కూడా పవర్ కట్ కొద్దిగా వచ్చింది, నేను కాదన్ను. కానీ గతంలో 19-24లో 11 సార్లు రేట్లు పెంచారు. ఇక్కడ క్వాలిటీ కరెంటుతో పాటు వచ్చేసింది. దెబ్బకి పవర్ అనగా పవర్ వచ్చింది. ఈ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా పవర్ చేస్తారు. తప్పకుండా దాంట్లో కూడా సంస్కరణ తీసుకొచ్చి మీకు కూడా ఎక్కువ పడకుండా మీరు సొంతంగా ఉత్పత్తి చేసే విధంగా అద్భుతమైన కార్యక్రమం కూడా గారు అయిన తర్వాత మా గొట్టిపాటి రవి గారిని పట్టుకుని కొత్త చాలా చేయించారు. ఇంకా కావాలని సబ్ స్టేషన్లో కూడా ఇస్తానని చెప్పి గొట్టిపాటి రవి గారు చెప్పారు. మీరు సైట్ చూడమని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారు మేము చెప్పాం. బొమ్మిడి నాయక గారు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వాతావరణంలో, ఒక పాజిటివ్ దీంట్లో ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా పనిచేస్తూ ఉంటారు. అందుకనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంత కీలకంగా పనిచేస్తాం. దానికోసం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అట్లా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు సూపర్ 6 చెప్పాము,
అవన్నీ కూడా అమలు ప్రతి ఒక్కటి చేశాం. వాళ్ళు చెప్తారు, వేరే ఉంటారు కదా, వాళ్ళు వస్తారు ఏం చేశారని. మీరు తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే చెప్పిన ప్రతి మాట, ఎందుకంటే ఈ గత ప్రభుత్వం కేవలం ఈ రాష్ట్రానికి మిగిల్చిపోయింది 10 లక్షల కోట్ల అప్పు, టన్నుల కొద్ది చెత్త, టన్నుల కొద్ది చెత్త. నారాయణ గారు మంత్రిగా తీస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా, టన్నుల కొద్ది చెత్త. ఎందుకంటే వాళ్ళు చెత్తను అప్పు తప్ప ఏది మిగల్చారు. అప్పు ఎలా తీర్చాలి అని చెప్పేసి వెల్త్ క్రియేటర్ చంద్రబాబు నాయుడు నిత్యం కృషి చేస్తూ ఆ భారం మీ మీద పడకుండా వడ్డీ రేట్లను కూడా తగ్గించుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకుంటూ రకరకాల డిపార్ట్మెంట్లలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి అది ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా దాన్ని రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. తద్వారా ఎన్ని కూడా మేము అమలు చేస్తా ఉన్నాం. సూపర్ 6 లో చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం చేసాం, ఇంకా దానికంటే ఎక్కువ చేస్తా ఉన్నాం. పెద్ద చెప్పినట్టుగా 3000 పెన్షన్ 4000 చేసాం. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఏదైతే మాట ఇచ్చామో ఆ 3000 కలిపి కూడా 7000 జూలై 1న మేము ఇచ్చాం. గర్వంగా ఇంటింటికి తిరిగి ఇచ్చాం. మహిళా మంత్రుల్లోకి మేము సిలిండర్లు 3 ఇస్తాం, 2 ఆల్రెడీ ఇచ్చాం, ఇంకొకటి ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని కూడా అకౌంట్లో కాకుండా ప్రత్యామ్నాయంగా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మేము అంటే అన్ని అధ్యయనం చేస్తా ఉన్నాం, కనుక్కుంటా ఉన్నాం. ఇప్పుడు వస్తున్నాం, మా అకౌంట్లో పడిందో తెలియట్లేదు, లేకపోతే చెప్తా ఉన్నారు. వాటికి కూడా మేము పరిష్కార మార్గాలు, సులువైన మార్గాలు మేము చూస్తా ఉన్నాం. మత్స్యకార సేవలో గతంలో కొట్టి బియ్యం ఇచ్చేవాళ్ళు చరిత్ర ఉన్నప్పుడు దాంట్లో 4000 నగదు చేసినట్టుగా చరిత్ర తెలుగుదేశం పార్టీది. కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత 20,000 ఇస్తా ఉన్నాం, అందరికీ ఇచ్చారు. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి గోల్మాల్ జరగకుండా కేవలం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చే విధంగా ఇచ్చాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.